బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైన్ స్నాచింగ్ ఓ పసికందు ప్రాణాన్ని బలి తీసుకుంది. బంగారం దొంగతనం బంగారం లాంటి చిన్నారిని చిదిమేసింది. చైన్ స్నాచర్స్ ఆగడం ముక్కుపచ్చలారని పసి ప్రాణాన్ని హరించేసింది. హైదరాబాద్ నేరేడ్మెట్ ప్రాంతంలో ఓ మహిళ మెడలో గొలుసు లాగడానికి చైన్ స్నాచర్స్ ప్రయత్నిస్తుండగా ఆమె ఎత్తుకుని ఉన్న పసికందుకు కత్తి తగలడంతో రక్తస్రావంతో ఆ చిన్నారి చనిపోయింది. కేవలం 25 రోజుల ఆ చిన్నారి మరణం తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచేసింది. రైట్, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఇంత అమానుషంగా చిన్న పిల్లలని కూడా చూడకుండా చైన్ స్నాచర్స్ ఇంతలా రెచ్చిపోతుంటే పోలీసులు ఏమంటున్నారు? అసలు ఎన్ని కఠినమైన చట్టాలు చేస్తున్నా చైన్ స్నాచర్స్ ఆగడాలు మాత్రం ఆగుతున్నట్టు కనిపించడం లేదు. మొత్తంగా ఏమనుకోవాలి ఈ దుశ్చర్య తర్వాత? సురేష్, ఈ కేసులో ప్రధానంగా మలుపు తిరుగుతుంది. ఇందులో ఇంతవరకు చైన్ స్నాచర్స్ ఈ ఘాతకాలు పాల్పడినట్లుగా కొద్దిసేపు వార్తల్లో పోలీసులు తోచిపుచ్చారు. పూర్తిగా తల్లి మీద అనుమానం వ్యక్తం చేసినట్టుగా ఆల్వాల్ ఏసీపీ కొద్దిసేపు క్రితం చెప్తున్నారు. ఇది తల్లి ఖచ్చితంగా చేసిందని చెప్తున్నారు. ఇక్కడ ఘటనా స్థలంలో ఎక్కడ కూడా క్యాన్సర్స్ వచ్చినట్లు అనుమానం లేవు. అంతేకాకుండా పిల్లడు షర్టు మీద కూడా రక్తం మరకలు ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నారు. తల్లి కావాలని గొంతు కోసి పిల్లడిని చంపి నీటిలో పడేసి స్నాచర్స్ వచ్చినట్లుగా నాటకం ఆడినట్లుగా ఆల్వాల్ ఏసీపీ రఫీక్ తేల్చేశారు. పూర్తిగా తల్లిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు సురేష్. అది స్నాచర్స్ జరగలేదు మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నారు సురేష్. అదేంటి మురళి, ప్రస్తుతం మనకు వస్తున్న వార్తల ప్రకారం అంతా మీడియాలో హల్చల్ చేస్తా ఉన్న చైన్ స్నాచర్లు ఈ పని చేశారు అని ఇది కొత్త కోణం కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏది కరెక్ట్ అనుకోవచ్చు? కొద్దిసేపు అరగంట క్రితం వరకు రాత్రి 10 గంటలప్పుడు చైన్ స్నాచర్స్ ఈ ఘాతకాలను పాల్పడ్డారు అనేది మా తల్లి చెప్తున్న వివరాన్ని మీడియా క్యారీ చేస్తుంది. ఆమె చాలా స్పష్టంగా చెబుతూ రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు తన ఇంటికి వెళ్తున్న సమయంలో 2 వ్యక్తులు వచ్చి కత్తి చూపించి మెడలో చైన్ అడిగారు. చైన్ ఇవ్వని సమక్షంలో ఒకసారి కత్తితో తనపై దాడి చేస్తే ఆ పొరపాటున కత్తి వచ్చి తన పిల్లలు తగలడంతో అతను ఆసుపత్రి తీవ్ర గాయాలు పాలయ్యడంతో ఆమె స్టేట్మెంట్ బేస్ చేసుకుంటూ లోకల్ పోలీసుల సమాచారంతోనే ఈ స్నాచర్స్ ఈ ఘాతకాలను పాల్పడినట్లుగా మీడియాలో వరుస కథలు వచ్చాయి. కానీ కొద్దిసేపటి క్రితం వరకు ఆల్వాల్ ఏసీపీ రఫీక్ ఈ ఘటనా స్థలంలో మరొకసారి విచారించి ఆ బాధితురాలు వివరణ మనసులో తీసుకుని విచారిస్తే ఆమె ఇచ్చిన వెర్షన్ ప్రకారం ఇది క్లియర్ గా తల్లి చేసిందని పూర్తిగా తేల్చేశారు. ఎందుకంటే రాత్రి వచ్చిన ఘటనలో ఎక్కడ కూడా మొక్కామే ఉంది కానీ ఎవరు స్నాచర్స్ కానీ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మరో వ్యక్తులు కనపడలేదు. అంతేకాకుండా బాబు వేసిన బట్టలపై రక్తం మరకలు ఉండడం, వెంటనే ఘటన జరిగిన సాయంత్రం 6:30 అయితే రాత్రి 9 గంటల వరకు విషయాన్ని దాచిపెట్టడం, ఈ అనుమానాల పూర్తి నేపథ్యంలో తల్లి ఘాతకాన్ని పాల్పడినట్లుగా పోలీసులు తేల్చేశారు. గోపి, అయితే పోలీసులు ఈ రకంగా నిర్ధారిస్తే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ ఏమంటుంది? బాధిత మహిళ గంటకి ఒక వెర్షన్ చెప్పడంతో పోలీసు అమ్మాయిలకు మరింత బలం చేకూరుస్తుంది. మొదటిసారి స్నాచింగ్ అని చెప్పింది. తర్వాత ఆమె ముఖంలో ఎటువంటి బాధ లేకపోవడం కూడా పోలీసులకు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఒక కొడుకు చనిపోయినప్పుడు తల్లి పడే వేదన తన వర్ణనెత్తు, కానీ ఈమెలో ఎలాంటి బాధ కనపడకుండా చాలా స్పష్టంగా కథ ఆడినట్లుగా ఒక అబద్ధం చెప్తున్నట్లుగా చెప్తుంది. కానీ ఆడిన అబద్ధం కూడా సరైన అధికంగా లేకపోవడం కట్టు కథలుగా పోలీసులకు అనుమానించింది. ఆమె ఫేస్ లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో పోలీసులు మరోసారి విచారిస్తే అసలు బయటపడింది. రైట్, థ్యాంక్ యూ మురళి.